హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు హైదరాబాదులోనే ఎక్కడా చూడనటువంటి టెంపుల్ని చూపిస్తాను. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. చెప్పాను కంటే హైదరాబాద్ హైటెక్ సిటీ తర్వాత ఉన్నటువంటి కొత్తగూడ ఊరిలో మనకి అర్ధనారీశ్వరి టెంపుల్ కనపడుతుందండి. ఈ టెంపుల్ మనం అయితే నాకు తెలుసుండి మనం శివుని వేరుగా పార్వతిని వేరుగా కొలుస్తాం. కానీ ఇక్కడ ఒకే శిలపైన సగం శివుడు సగం పార్వతి ఉంటుంది అనమాట. అలాగే చాలా పెద్దగా పొడవుగా ఉన్నటువంటి గజస్తంభం ఉంటుంది. ఆ గజస్తంభానికి మనకి కనపడే ఇటుపక్కేమో శివుడి 3 కన్నులోని ఒక కన్ను నామం ఉంటుంది, ఇటుపక్కనేమో ఓం ఉంటుంది దేవుడికి ఎదురుగా. అలాగే ఎంత పెద్ద సువిశాలమైనటువంటి ప్లేస్ అంటే ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఇంకా ప్లేస్ ఉంది అన్నంత ఇదిగా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడి యొక్క గొప్పదనం ఏమిటి అంటే మనం 6 నెలలలోపు పిల్లల్ని కనుక తీసుకువెళ్ళి వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు ఆ పిల్లల్ని శివుని ఒళ్ళో పడుకోబెట్టి పూజ చేసి మళ్ళీ మన పిల్లల్ని మనకిస్తారు. ఎంతటి అదృష్టం అండి! పుట్టించిన ఆ శివయ్య చేతులను మళ్ళీ మనం అక్కడ ఆయన చేతిలో పడుకోవడం అంటే. అలాగే దీనికోసం ఎటువంటి రుసుము తీసుకోరు, అక్కడ ఎటువంటి టిక్కెట్లు కూడా ఏమీ ఉండవన్నమాట. మన ఇష్టమై మనం మనస్ఫూర్తిగా ఆ ఉండిలో వేస్తే వాళ్ళు ఆ డబ్బులను అన్నదానానికి ఖర్చు పెడతారట. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మాత్రం అన్నదానం జరుగుతుంది. ఇదిగో చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. ఇంతమందిలో మనకేముంటుందిలే ప్రసాదము, అలాగే ఏమందుతుంది అనుకున్నాం. కానీ అలా కాదండి, అందరికీ కూడా అన్నదానం జరిగింది. ఇంకా మిగిలింది కూడా నేను చూశాను. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి శుక్రవారం సాయంత్రం పూట కుంకుమ పూజలు చేస్తారు. దానికి కూడా ఎటువంటి రుసుము కూడా తీసుకోరనమాట. ఈ యొక్క గుడి యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేసి న్యాయబద్ధమైనటువంటి కోరిక ఏదైనా ఉండి కోరుకున్నట్లయితే కంపల్సరీ నెరవేరుతుందంట. ఇక్కడ యొక్క ధర్మకర్త ఆ మాట మాకు చెప్పారు. మేము కూడా అలాగే 9 ప్రదక్షిణాలు చేసి వచ్చామన్నమాట. ఇది ఎంత ఈ ఒక్క గుళ్ళోనే ఇప్పుడు ఇటు పక్కనేమో శివపార్వతులు అంటే అర్ధనారీశ్వర గుడి, ఇటు పక్కన అమ్మవారి గుడి, అటు పక్కనే మళ్ళీ అటు పక్కకేమో మన గ్రామ దేవత ఉన్నారనమాట. ఈ గుళ్ళో ఇదిగో చూడండి ఎంత పెద్ద సువిశాలమైన ప్లేస్ ఉందో. ఆ ప్లేస్ అంతా కూడా గుడిలో ఇంకా కన్స్ట్రక్షన్ ఇటు పక్క జరుగుతుంది, ఇటు పక్కనేమో భోజనశాల, అలాగే యోని అన్ని ఒక ఇది ఉండి దాంట్లో హోమాలు చేస్తారట. యోని హోమశాల అని కూడా పక్కన ఉంది అనమాట. ఇది విశిష్టత అంటే శివుడు కాబట్టి కార్తీక మాసంలో బాగా ఎక్కువగా జరగవచ్చేమో. కానీ ఇప్పుడు కూడా ప్రతి శుక్రవారం ప్రతిరోజు కూడా పూజలు జరుగుతాయి. ఈ పూజలకు మాత్రం ఎటువంటి రుసుము కూడా తీసుకోరు. మనకి ఎటువంటి టికెట్ కూడా అందరం ఫ్రీగానే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని మనం ప్రదక్షిణాలు చేసుకొని వాళ్ళు అర్చన చేస్తారు, అర్చన చేయించుకొని మనం రావచ్చు అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా సాధ్యమైనంత వరకు ఈ గుడిని దర్శించి తరించండి.